అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఎస్ అండ్ ఆలస్యం చేయకుండా పవన్ కళ్యాణ్ గారి మాటలు వినేద్దాము. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ముందు జరిగే ఫంక్షన్కి ఇక్కడికి విచ్చేసిన మీకు, తెలుగు సినిమాని ఆదరించే ఇష్టపడే ప్రతి ఒక్కరికి, టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన శిల్పకళా వేదిక నుంచి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఫంక్షన్ హైదరాబాద్ తెలంగాణలో హరిహర వీరమల్లు ఫంక్షన్ ఒక కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందామని ప్లాన్ చేసిన వర్షాభావాలు ఇతరత్ర కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫంక్షన్ సైజ్ని మనం శిల్పకళ వేదికకి పరిమితం చేసినా కానీ ప్రతి ఒక్కరికి టీవీలో కూర్చొని మరింత సురక్షితంగా చూడాలని ఒక ఉద్దేశం. ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన, ఈ సభకి పర్మిషన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి నా ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. అలాగే డీజీపీ గారికి, శ్రీ జితేందర్ ఐపీఎస్ గారికి, అలాగే సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అవినాష్ మోహంతి గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది పాపం చాలా బోనాల పండుగ సమయంలో ఒత్తిడి గురవకూడదు, తొక్కిసలాట జరగకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క రోడ్డు మీదున్న ఇంతమంది మన అభిమాన జనం వస్తే వారందరికీ సహకరించిన, తొక్కిసలాట లేకుండా సహకరించిన పోలీస్ సోదరులందరికీ, ఇన్స్పెక్టర్స్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి, డిఎస్పీస్కి, ప్రతి ఒక్కరికి అభిమానుల తరపున, హరిహర వీరమల్లు యూనిట్ తరపున నా ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉండింది, కానీ ఆయన మనకి సీఎం గారు రివ్యూ మీటింగ్ల వల్ల రాలేకపోయారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నేను పాలిటిక్స్కి వచ్చాక, సినిమాలోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నాను, పాలిటిక్స్లోకి వచ్చాక నేను స్నేహంతో పాటు ఒక మంచి స్నేహితుణ్ణి, అలాగే ఒక మంచి ఒక మిత్రుణ్ణి సంపాదించుకున్నాను. అది శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు. అండ్ ఐ ఫౌండ్ a great friend and a great brother in him. I am truly grateful to you, sir, from coming all the way from Karnataka, for making your time in your busy schedule, and I'm eternally grateful to you for making your presence felt here. Your blessings and your kind words and your good words are truly inspiring
and we will truly cherish this moment with you, sir. We are grateful to you. అలాగే కందుల దుర్గేష్ గారు గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మరి సినిమాటోగ్రాఫ్ శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు, మీకు తెలుసు కదా, ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా. గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆయన మాటని శాసనసభలో చూడాలి, చాలా ఆనందంగా ఉంటుంది ఆయనతోటి. వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సరిగ్గా ఒక 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు, అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు ఆపేది. This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రతన్ గారి గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా, అన్నా నీ వెంట మేము ఉన్నామని. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప. దాదాపు నేను 96లో నా మొదటి సినిమా అక్కడమ్మాయికి అబ్బాయి. ఇది 2025 అంటే ఆల్మోస్ట్ 29 to 30 years. అంటే దాదాపు 29-30 సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకి వచ్చి. ఎలా ఉంది అంటే నాకే తెలియదు, అలా కాలం ఇట్లా అయిపోయింది. కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావాలకే బతికాం. ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను, మన అభిమానుల్లో ఒకటి గురించి చెప్పాను. అన్నా నువ్వేమి ఇవ్వదు, ఒక హిట్ ఇవ్వన్నా చాలని. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది. కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను. ఇది సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి, ఒక సినిమా చేయడం ఎంత కష్టమో, సినిమా చేయడం చాలా చాలా కష్టం. నేను మీతో పంచుకోదలుచుకున్నాను ఈ రోజున. మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి,
వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను. అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం కదా. అంటే అన్ని బంధాలు, కార్ల్ మార్క్స్ చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి. నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గర అంతమించి డబ్బులు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది. నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నాకున్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వను. నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను. మనిషి నుంచి మనిషి బంధం. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెల దూరం అంతే. నేను ఏమి కోరుకోలే, చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం. పేరుంది, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు. కానీ దానివల్ల డబ్బులు రావు. మనకి డబ్బులు వచ్చే సినిమానే రావాలి. కానీ సినిమాని ఎలా చేస్తాం? మిమ్మల్ని రంజింపజేయాలి, మిమ్మల్ని ఆనందింపజేయాలి. మనకి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏఎం రత్నం గారు ఎప్పుడో 2017లో ఎప్పుడో నా సినిమా వచ్చి మీరు అందరు తిడతా ఉంటారు కదా నన్ను, ఎంతసేపు రీమేకులు చేస్తావు అని. కరెక్ట్, ఏం చేయమంటారు చెప్పండి? మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు. మన కింద నుంచి వచ్చిన వాళ్ళం. మనకి ఒక్క నిమిషం, మన సినిమాలని చెప్తున్నా, ఓజీ సంతోషం, ఇది వీరా, మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు. అంటే మనకి దర్శకులు ఎవరు లేరు. నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి, వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి. మధ్యలో నేను చేసిన పాపం వల్ల ఒక ఫ్లాప్ తీసాను అంతే. ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నా కోసం. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు, అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు. కష్టాల్లో ఉన్నప్పుడు లేదు, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. కష్టాల్లో ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు. అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా వచ్చాడు. అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా. నా పార్టీని ఎవడు నడుపుతాడు? కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది. నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి, దానికి డబ్బులు కావాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారి అయింది. సొంత సినిమాలు కొత్త సినిమాలు చేయలేక కాదు, వేరే దారి లేక. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి, సినిమా మీద ఉన్న కరెక్టే. నేనంటే మీకు పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది ఏఎం రత్నం గారి ద్వారా వచ్చింది. కోరుకున్నాడు ఆయన, నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని. ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు, అవి అటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది. ముందు జాగర్లమూడి క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధ్వనుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి. ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి 2 కరోనా ఇది వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ కొట్టినాయి. దాని మధ్యలో నలిగిపోయింది సినిమా. అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి? 10 కోట్లు 15. అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఉర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు.
అలాంటి కీరవాణి గారు, నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది. నాకు తెలుస్తూ ఉంటుంది కదా, నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది, ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది, ఒక ప్రాణవాయువు నింపేది. సార్, ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే యు ఆర్ ద హీరో సార్. యు ఆర్ ద ట్రూ హీరో సార్ ఫర్ us. వితౌట్ కిరవాణిజీస్ మ్యూజిక్ దిస్ ఈజ్ నాట్ హరిహర వీరమల్. ఈరోజు హరిహర వీరమల్ బలంగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద డెడికేషన్ and the kind of effort he has put into the film is truly commendable and truly admirable, sir. We are truly grateful to you, sir. మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తి గారికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు, సొంత తండ్రిని కోల్పోయి కూడా ఇచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి, కీరవాణి గారి గాయకులకి, వారి రికార్డింగ్ టీంకి, వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాని టెక్నీషియన్స్ గురించి అందరితో మాట్లాడి దెన్ విల్ టాక్ అబౌట్ సినిమా. జ్యోతి కృష్ణ నాకు ఖుషీ టైం నుంచి లండన్లో చదువుకొని వచ్చాడు, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్. ఆయన సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎలా ఈ పరిస్థితులు ఎవరు చేయగలరు అనుకుంటా ఆయన స్టెప్ ఇన్ అయ్యి ఒక తండ్రికున్న విజన్కి కొడుకు సారథ్యం వహించి తండ్రి కొడుకుల తాలూకు ఇది ఎఫర్ట్ ఈ సినిమా ఇది. సో మనస్ఫూర్తిగా జ్యోతికృష్ణ గారికి, రత్నం గారికి మరోమారు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఈ సినిమాని ప్రారంభించినప్పుడు జ్ఞానశేఖర్ గారి కెమెరామెన్, ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అసలు ఈ సినిమాని ఇంత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో మీ అందరికీ తెలుసు కదా, మీరు ఎంతసేపు ఓజీ అంటారు. నా సినిమానే ఓజీ బయట వాళ్ళ సినిమా కాదు కదా, మన సినిమానే కదా. కానీ హరిహర వీరమల్లుకి ప్రాణం పెట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన మనోజ్ పరమహంస. అంటే నాకు టైము, నేను రోజు చెప్పాను 2 గంటలు ఇస్తానని చెప్పాను. నేను అడ్మినిస్ట్రేటివ్ నా దగ్గర ఉంది, ఈశ్వర్ ఖండ్రే గారిలాగా నేను కూడా ఫారెస్ట్ మినిస్టర్, దాంతోపాటు పంచాయతీ రాజ్ ఉంది. వీటన్నిటి మధ్యలో నేను ఇవ్వగలిగేది 7 నుంచి 9 2 గంటలు ఇస్తాను, మీకు ఏం చేస్తుంటారో చేసుకోండి. వారానికి 5 రోజులు ఇచ్చేవాడు. ఈ 5 రోజుల్లో దాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి 2 గంటలు ఒక కూతవేటు దూరంలో ఉన్న నా సన్నిహితులు, నా మిత్రులు రమేష్ లింగంనేని గారి మిడ్ వ్యాలీ స్టూడియో, వాళ్ళ స్థలం ఉంటే దాన్ని మిడ్ వ్యాలీ స్టూడియోస్గా మార్చేసి అక్కడే సెట్స్ చేసాం. మొత్తం మేజర్ వర్క్ అక్కడే చేసి దాన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ చేసాం. ఇలాంటివన్నీ సహకరించినందుకు, చేయగలిగిన సత్తా ఉన్న మనోజ్ పరమహంస గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, అలాగే ఆర్ట్ డైరెక్షన్కి చేసిన తోట తరుణి గారికి, అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను, ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతమంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున. విచిత్రంగా నేను, నిధి అగర్వాల్ తప్ప ఇంకెవరు లేరు. మన భరణి గారు, రఘు గారు, చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు. దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా, గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా, నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈ రోజున మాట్లాడాను. అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, అంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, నువ్వు ఈ సినిమాకి హీరోవి అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. రేపు కూడా చేయబోతున్నా, ఎల్లుండి కూడా చేయబోతున్నా. అలాగే నాకు బాబీ డియోల్ గారు, నేను చిరంజీవి గారు షూటింగ్స్ ఉన్నప్పుడు మన ధర్మేంద్ర గారితో చూసేవాడిని ఊటీలో. అలాంటి బాబీ డియోల్ యాక్టెడ్ యాజ్ ఔరంగజేబ్, టైరెంట్ రూలర్. అలాంటి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై బాబీ డియోల్. ఐ ట్రూలీ గ్రేట్ఫుల్ టు బాబీ డియోల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. అలాగే తోట తరణి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. జే మీడియా వారి సంస్థ అధిపతులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రేట్స్ ఇచ్చి
2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయల టికెట్తో వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు. ఈరోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటకు వచ్చింది. ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈరోజు. ఓకే, నౌ విల్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది మనందరం చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలే, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయలే. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు ఎవరు. అక్బర్ ఈజ్ గ్రేట్, షాజహాన్ ఈజ్ గ్రేట్, ఔరంగజేబ్ ఈజ్ గ్రేట్ అంటే వాట్ దే హ్యాడ్ డన్. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals' greatness, but what Aurangzeb has done to our country, సొంత తమ్ముడిని చంపేసి దారా సిక్కుని చంపి షాజహాన్ని జైల్లో పెట్టి నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. కెన్ యు ఇమాజిన్? ఫర్ బీయింగ్ ఎ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ యాజ్ ఎ హిందూ, జస్ట్ టు యాక్సెప్ట్, టు ప్రాక్టీస్. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో శౌర్యాన్ని నింపాడు. మనకి తమిళనాడు దురాక్రమణ గురైతే ఆల్ ది వే ఫ్రమ్ మహారాష్ట్ర హీ కేమ్ బ్యాక్ అండ్ సపోర్టెడ్, స్టూడ్ బై పీపుల్. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్, ఒక కల్పిత పాత్ర. అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు? ఎంతసేపు మనం కోహినూర్ ఎక్కడి నుంచి వచ్చింది? కోహినూర్ ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా ఇదంతా, మనందరికీ ఉమ్మడి దేశం కదా ఇదంతా, తెలంగాణ నుంచి కృష్ణానది తీరం వరకు టిల్ విజయవాడ. ఆ కృష్ణానది తీరం దగ్గర ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు దగ్గర వజ్రపు గనులు ఉంటే అక్కడ దొరికిన వజ్రం అది. ఆ వజ్రం ఎక్కడి దాకా వెళ్ళింది? అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది. నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కి వెళ్ళింది. రకరకాల ఫైనల్గా ఈ రోజున కోహినూర్ యూకే లండన్లో ఉంది, లండన్ మ్యూజియంలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కృషి గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ వి డిడ్ ద స్టోరీ, దెన్ సినిమా చేశాం. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో చాలా నలిగాం. ఇలాంటివన్నీ నలిగిన తర్వాత ఒకటే ఏంటంటే ఈ సినిమాలో ఇది ఎన్ని రికార్డులు చేస్తా నేను చెప్పలేను, ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తానో నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి చెప్తున్నాను, we did our best efforts better. అంటే మీరు అంటారు కదా, మీకోసం కొంచెం కాలు కూడా కదిల్చాను డ్యాన్సుల కోసం. అలాగే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి రియల్ లైఫ్ గుండాలను ఎదుర్కొన్నాను, రియల్ లైఫ్ రౌడీలను ఎదుర్కొన్నాను. కానీ సినిమాటిక్గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ నేను చిన్నప్పుడు 20s ఉన్నప్పుడు ఎలా చేయాలో మళ్ళీ ఒక 1 month 2 months మళ్ళీ బ్రషప్ చేసి ఒక ఎస్క్రీమా కానీ, జీత్ కండో కానీ, అలాగే ఇషున్రియు కరాటే కానీ, తర్వాత నేను నేర్చుకున్న మ్యాక్సిమం ఊషు కానీ, ఎనీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరించి ఈ 18-minute క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేశాను. దీనికి అంటే అది దేనికి అంటే నీ ధర్మానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే అది ఎదురు తిరిగే పరిస్థితి. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఇది ఏంటంటే ఇది ఆ టైంలో సగటు భారతీయుడు నలిగింది, దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. మిగతా కథ అంతా ఉంటుంది కానీ అంటే ఇది మీరు ఎందుకంటే ఇది దెర్ ఇస్ నో సీక్రెసీ అన్నట్టు, ఇది సస్పెన్స్ సినిమా కాదు. బట్ వాట్ యూ హ్యావ్, మీరు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడబోతున్నారు, ఏమి ఆశించబోతున్నారు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఎందుకంటే నాకు సినిమాని నాకు అమ్మడం తెలియదు.
నా సినిమా ఇన్ని వందల కోట్లు చేస్తున్నా తెలియదు. ఎందుకంటే 10-15 రూపాయలతో కూడా సినిమాలు ఆడినాయి మనకి. 10-15 రూపాయలతో కూడా సినిమాలు డబ్బులు చేసినాయి. ఫ్లాపుల్లో పెరిగామంటాను, నేను ఇప్పుడు సక్సెస్లో పెరగల. సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్తులో రావాలని మీరు ఎలా ఆశిస్తున్నారో నేను కూడా అలాగే ఆశిస్తున్నాను. జరుగుద్దా లేదా అన్నది ఆ పెరుమాళ్ళకి ఎరుక, అది భగవంతుడు చెప్పాలి, మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదల్లా వీ హ్యాడ్ డన్ బెస్ట్, వీ హ్యాడ్ గివెన్ అవర్ బెస్ట్. రెస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. మీకు నచ్చిందా బద్దలు కొట్టేయండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. మీకు మీరే నా బలం, మీరే నా బలం. నేను కష్టాల్లో ఉన్నా, ఓటమిలో ఉన్నా, ఎక్కడున్నా అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మీరు. మనల్ని ఎవడరా ఆపేదంటే, మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకొచ్చింది మీరు. మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు, మీకోసం కొట్టుకుంటుంది, మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది. మళ్ళీ విశాఖపట్నంలో కలుసుకుందాం. టిల్ దెన్, జై భారత్, జై హింద్.